హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. ప్రస్తుత డిజిటల్ యుగంలోనూ మనలో చాలామంది స్నేహితుల దగ్గరో లేదా బంధువుల దగ్గరో దయ్యాల కథ గురించి వింటూ ఉంటాము. అయితే అవన్నీ అభూత కల్పనలని చాలామంది కొట్టిపరేస్తూ ఉంటారు. కానీ కర్ణాటక రాష్ట్రంలోని కల్బుర్గి ఆలయంలో మాత్రం ఇప్పటికీ దయ్యాల్ని వదిలించటం, ఆత్మల్ని బంధించటం, చేతబడి తొలగించటం వంటి వాటిని ప్రత్యక్షంగా చూడొచ్చు. అందుకే గనగాపూర్ ఆలయాన్ని ఆధ్యాత్మిక స్వర్గంగా భావిస్తారు చాలామంది భక్తులు. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చాలామంది నమ్ముతారు. గనగాపూర్ అంటే అందరికీ గుర్తొచ్చేది దత్తాత్రేయుని దేవాలయం. ఎందుకంటే ఈ క్షేత్రంలో పాదుకల రూపంలో భక్తుల కోరికలను తీర్చే స్వామి దత్తాత్రేయుడు. దత్తాత్రేయుని రెండో అవతారమైన నరసింహ సరస్వతి అవతారం 1378 సంవత్సరం పుష్యశుద్ధ విధియ నాడు జన్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ కారణజన్ముడి తల్లిదండ్రులు మాధవ శర్మ, అంబా భవానీ. ఈ స్వామివారి పూర్వనామం నరహరి. ఈ ఆలయంలో స్వామివారి పాదకులకు ప్రతిరోజు అభిషేకం, పాదుక దర్శనం ఉదయం 9 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అభిషేకం ముగిసిన తర్వాత పాదుకలను, పూలు, వస్త్రాలను కప్పుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో మాత్రమే ప్రతి గురువారం రాత్రి పల్లకి ఉత్సవం నిర్వహిస్తారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా కేంద్రానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో శ్రీ క్షేత్ర గనగాపూర్లోని శ్రీ క్షేత్రం ఉంది. ఈ స్వామివారు చెప్పిన సిద్ధాంతం ప్రకారం తల్లిదండ్రులే దైవమని, ప్రకృతే తన గురువని, అందులోని 24 మూలకాలను, పశుపక్షాదులను గురువులుగా స్వీకరించి నిశ్చల తత్వంతో దేదీప్యమానంగా వెలిగిపోయేవారట. అద్వైత, వేదాంత, యోగ, అవధూత, గీత లాంటి ఎన్నో అద్భుతమైన గ్రంథాలను మనకు అందించారు. ఈ ఆలయంలో ఎక్కువగా వైష్ణవ పద్ధతిలో పూజలు జరుగుతూ ఉంటాయి. అయితే శైవ సిద్ధాంతాన్ని కూడా సమానంగా గౌరవించడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది. అందుకు నిదర్శనమే ఈ ఆలయంలో కొలువై ఉన్న కాషాయ వర్ణ మహాగణపతి, మహాబాహుబలి, సకల ఆలయాల క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి విగ్రహాలు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.